బీజేపీలో రాజా సింగ్ శకం ముగిసిపోయింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన ఆయన రాజీనామాను ఢిల్లీ హైకమాండ్ ఆమోదించేయడం అందరినీ షాక్కు గురిచేసింది. పేరుకే గోషమహల్ ఎమ్మెల్యే అయినా కూడా హిందుత్వవాదిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు రాజా సింగ్. అయితే పక్కా హిందుత్వ పార్టీ అయినటువంటి బీజేపీ రాజా సింగ్ను వదులుకోవడం ఏంటనేది ఎవ్వరికీ అంతుపట్టని విషయంగా మారిపోయింది. హైదరాబాద్లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతం గోషామహల్ నుంచి 3 సార్లు ఎన్నికై హ్యాట్రిక్ విజయం అందుకున్నటువంటి రాజా సింగ్ నియోజకవర్గంలో బీజేపీ జెండాను రెపరెపలాడించారు. తెలంగాణలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలు బీజేపీ వాణి వినిపించడంలో రాజా సింగ్ పాత్ర చాలా ముఖ్యమైనది అంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్ కూడా ఒకరు. తెలంగాణలో బీజేపీ భావజాలానికి అత్యంత దగ్గరగా ఉండే నేత ఎవరైనా ఉన్నారా అంటే తక్కువ అందరూ చెప్పే పేరు రాజా సింగ్. అయితే బీజేపీలో దశాబ్దాల చరిత్ర కలిగిన రాజా సింగ్ ఇక ఆ పార్టీలో లేరనేటువంటి వార్త హిందుత్వవాదుల్లో ఎలాంటి రియాక్షన్స్కు దారితీస్తుందో, మరొక వైపు బీజేపీ కేడర్ ఏ విధంగా స్పందిస్తుందో అనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. రాజా సింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించడం కేవలం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశంగా చూడలేం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ, మైనారిటీల వ్యతిరేక పార్టీ, హిందుత్వవాద ఎజెండాను తమ జెండాగా మార్చుకుని కాషాయ రంగు పులుముకున్నటువంటి పార్టీ. అలాంటి కరుడుగట్టిన భావజాలం కలిగినటువంటి పార్టీ పక్కా హిందుత్వ నాయకుడైన రాజా సింగ్ను దూరం పెట్టేయడం దేశవ్యాప్త దుమారానికి దారితీసినా తీయొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల బలమైన వాదన. రాజా సింగ్ అసలు బీజేపీలో ఎలా చేరారు? ఆయనది తెలంగాణనా లేక ఇతర రాష్ట్రం ఏమైనానా అనే డౌట్ అందరిలో ఉంటుంది. ఇప్పుడు ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. 1977 ఏప్రిల్ 15న హైదరాబాద్ గోషామహల్లోనే జన్మించారు రాజా సింగ్. రాజా సింగ్ పూర్తి పేరు రాజా సింగ్ లోథ్. గోషామహల్లోనే పుట్టిన రాజా సింగ్ హైదరాబాద్లోనే చదువుకున్నారు. అయితే వాస్తవానికి రాజా సింగ్ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వలస వచ్చింది. రాజా సింగ్కు ఉషాభాయ్తో వివాహం జరిగింది. రాజా సింగ్కు 3 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. హిందుత్వవాదిగా ముద్రపడ్డ రాజా సింగ్ రాజకీయ ప్రయాణం చాలా విభిన్నమనే చెప్పాలి. తొలుత తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2009లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా టీడీపీ తరఫున పోటీ చేసి 2014 వరకు కార్పొరేటర్గా పనిచేశారు రాజా సింగ్. అయితే రాష్ట్ర విభజన అనంతరం టీడీపీని వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు రాజా సింగ్. ఇక్కడే రాజా సింగ్ గురించి ఒక విషయం తెలుసుకోవాలి. రాజకీయాల్లో రాజా సింగ్ పట్టిందల్లా బంగారమైందని చెప్తారు పొలిటికల్ అనలిస్టులు. 2009లో కార్పొరేటర్గా తొలిసారి పోటీ చేసి గెలవడం ఒక ఎత్తు అయితే 2014లో బీజేపీ తరపున గోషామహల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించడం మరొక ఎత్తు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్ మట్టి కరిచారు. సుమారు 47,000 ఓట్ల మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు రాజా సింగ్ లోథ్. ఇక 2014 తర్వాత తిరిగి చూసుకోలేదు రాజా సింగ్. 2018 ఎన్నికల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించినా కూడా గోషామహల్లో రాజా సింగ్ను ఏమీ చేయలేకపోయింది. సుమారు 18,000 ఓట్లతో రెండోసారి గెలిచి మళ్లీ అసెంబ్లీ బాట పట్టారు రాజా సింగ్. నాడు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ ఇంటిబాట పట్టారు. 2018లో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. 2023 ఎన్నికల్లోనూ గోషామహల్ నుంచి మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ అందుకుని ఢిల్లీ పెద్దల దృష్టిని ఆకర్షించగలిగారు రాజా సింగ్. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే ఆ సమయంలో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా ఉండడంతో బీజేపీ ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారానికి నిరాకరించి ఆ సెషన్స్ను బహిష్కరించారు. చివరికి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్గా ఎన్నికయ్యాకనే రాజా సింగ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో ఏర్పడ్డ ప్రభుత్వాల పాలిట రాజా సింగ్ బీజేపీ తరఫున ఫైర్ బ్రాండ్గా ఎదిగారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజా సింగ్ దూకుడు నచ్చి ఆయన కార్యదీక్షతకు మెచ్చిన ఢిల్లీ పెద్దలు రాజా సింగ్ భుజస్కంధాలపై హైదరాబాద్ లోక్సభ గెలుపు బాధ్యతలను అప్పగించింది. అయితే అతి తక్కువ టైంలో ఢిల్లీ హైకమాండ్ పెద్దలతో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి రాజా సింగ్ చేరువవడం బహుశా బీజేపీ పార్టీలో ఇంకే నేత ఉండరేమో. మరి కేంద్ర పెద్దలతో అంతటి సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తిని బీజేపీ కాలదనుకోవడం నిజంగా ఆశ్చర్యం అంటున్నారు తలపండిన నేతలు. రాజా సింగ్ను అడ్డు తొలగించుకోవడం అనే కక్ష కేంద్ర పెద్దలది కానే కాదనేది జగమెరిగిన సత్యం అంటున్నారు రాష్ట్ర రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళు.
కొందరి తెలంగాణ బీజేపీ పెద్దలకి రాజాసింగ్ దూకుడు నచ్చకనే కుట్ర చేసి చెక్ పెట్టారనేది బహిరంగ రహస్యం. దీనికి సంబంధించి మచ్చుకి కొన్ని ఉదాహరణలు లేకపోనూ లేదు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో 2022లో ఆయన్ను పార్టీ నుంచి అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. అయితే తెర వెనుక కొందరు రాష్ట్ర పెద్దల ప్రమేయంతోనే ఇది జరిగిందని స్టేట్ బీజేపీలో గుసగుసలు కూడా వినిపించాయి. ఒక రకంగా చెప్పాలంటే నాటి సస్పెన్షన్ దగ్గర నుంచి మొదలు రాజీనామా వరకు మొన్నటి వరకు బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి తదితర నేతలపై మాటల తూటాలు పీల్చుతూ సమరానికి సై అనే విధంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చారు రాజాసింగ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం అందిస్తే రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోతామన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాటలపై వ్యంగ్యంగా స్పందించారు రాజాసింగ్. కొందరికి చెవులున్నా వినపడవంటూ సాక్షాత్తు కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ రన్ అవుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు మొన్న మధ్య కవిత ఆరోపణలకు మద్దతిస్తూ రాజాసింగ్ మాట్లాడడం పెద్ద దుమారమే రేగింది. వాస్తవానికి అప్పుడే రాజాసింగ్కు షోకాజ్ నోటీసులు ఇస్తుందని అంతా భావించారు. అయితే తనకు షోకాజ్ నోటీసులు ఇప్పిస్తే కొందరి రాజకీయ జీవితాల చిట్టా విప్పుతానంటూ కిషన్ రెడ్డితో పాటు తనను వ్యతిరేకిస్తున్న నేతలను ఉద్దేశించి బాహాటంగానే హెచ్చరించారు రాజాసింగ్. అయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే ప్రయత్నం జరిగిందన్న కవిత మాటలకి రాజాసింగ్ తన వంతు రాగం అందుకున్నారు. అవును, పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలుస్తారంటూ వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే రేగింది. అయితే రాజాసింగ్ ఇక బీజేపీలో ఇమడలేరని కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసే రోజులు దగ్గర పడ్డాయనే టాక్ దగ్గర పడినటువంటి వేళ ఆయనే నేరుగా జూన్ 30న పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేశారు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీ. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు, రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా. అయితే ఇక అప్పటి నుంచి రాజాసింగ్ రాజీనామా విషయంలో హైడ్రామా నడిచింది. రాజాసింగ్ను ఢిల్లీ పెద్దలు వదులుకోరని, రాజాసింగ్ కూడా రాజీనామా డ్రామా ఆడారు అన్నటువంటి వార్తలు నిన్నటిదాకా చక్కర్లు కొట్టాయి. అయితే నేటితో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడిపోయాయి. జూలై 11 శుక్రవారం ఢిల్లీ హైకమాండ్ రాజీనామాను ఆమోదించడంతో రాజాసింగ్తో బీజేపీ అనుబంధానికి తెరపడిపోయింది. అయితే రేపటికి ఇది గతం. మరి రాజాసింగ్ రాజకీయాలకు దూరంగా ఉంటారా, లేక వేరే వేదికను ఎంచుకుంటారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు వాస్తవానికి తొలినాళ్లలో రాజాసింగ్ రాజకీయ ప్రయాణం టీడీపీ నుంచి మొదలైన నాటి పరిస్థితులు వేరు, నాటి రాజాసింగ్ వేరు. కార్పొరేటర్ నుంచి మొదలు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పక్కా హిందుత్వవాది అని ముద్రపడ్డ నాయకుడు రాజాసింగ్ ఏ పార్టీలో ఎమడగలుగుతారు అనేది సస్పెన్స్ను తలపిస్తోంది. కొందరైతే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు అందాయని, మరికొందరైతే పవన్ కళ్యాణ్ జనసేనలోకి రాజాసింగ్ వెళ్తున్నారని, లేదు మహారాష్ట్రలోని శివసేన వైపు అడుగులు పడుతున్నాయని రాజాసింగ్పై సోషల్ మీడియాలో కథనాలు మాత్రం తెగొచ్చేస్తున్నాయి. అయితే వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేది ఒకే ఒక్కరు, ఆయనే రాజాసింగ్. ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో, ఆయన పైన ఎటువైపో అన్నది తేలాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.